నమస్తే. జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము వరంగల్ సంరక్ష హాస్పిటల్లో ఉన్నాము. బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడినటువంటి మొగలయ్య గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఈ విషయం తెలియగానే ఈరోజు బలగం మూవీ క్లైమాక్స్ లో పాట పాడినటువంటి మొగలయ్య గారిని పరామర్శించడం జరిగింది. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా ఇమ్మీడియట్లీ స్పందించి ఇతని యొక్క చికిత్సకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి బలగం సినిమా అనేది మనుషుల మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలనో తెలిపిన సినిమా బలగం. సో అలాంటి సినిమా ప్రస్తుత సమాజంలో అత్యంత అరుదుగా ఉంటాయి. ప్రస్తుతం మనతో బలగం మూవీ క్లైమాక్స్ లో పాడినటువంటి మొగలయ్య గారి సతీమణిగా ఉన్నారు. ఆమెను అడిగి మరి మొగలయ్య గారి యొక్క అనారోగ్య పరిస్థితి, ప్రస్తుతము ఎలాంటి చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. జై సరజ టీవీ వాళ్లకు నా ధన్యవాదాలు. మరి బలగం సినిమాల లాస్ట్ సాంగ్ పాడిన బలగం మొగిలి బలగం కుమ్రం అంటారు. మాది దుగ్గొండి మండలము. మరి వేణు సార్కు ధన్యవాదాలు. మమ్మల్ని గుంచబోయి బలగం సినిమాలో గుర్తింపు చేసి మమ్మల్ని మరి గుర్తు చేసినందుకు ఆ సారుకు సుత ధన్యవాదాలు. సినిమాల పాట పాడి బయటకు వచ్చిన కాంచి 10-15 రోజుల వరకే మా ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి. బండి మీదకి వెళ్ళి కింద పడి చెయ్యి ఎరిగి కిడ్నీలు ఖరాబ్ అయినాయి. కిడ్నీలు ఖరాబ్ అయినాక ఇక 3 సంవత్సరాల కాంచి ఇప్పుడు ఈ సంవత్సరంతో 3వ సంవత్సరం ఘోరమైన బాధలు ఉన్నాయి. గంటకు గడియకు నిమిషానికి ఎప్పటికీ గంటకొక్క తీరు ఉంటుంది. ఒక్క సంవత్సరం మంచిగున్నాడు, ఒక్క సంవత్సరమే మంచిగున్నాడు. మళ్ళొక్క సంవత్సరం వరకే కళ్ళు పోయినాయి. కళ్ళ సూత పోయింది. కళ్ళు పోయినాయి అంటే ఇప్పుడు చెవులు సూత వినపడతలేదు. మేము ఘోరమైన బాధలు ఉన్నాం సార్. మేము ఘోరమైన కష్టములు ఉన్నాం. ఆ బాధలు ఆ కష్టాలు చెప్పుకుంటూ తీరే సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు చూత సమరాజ్ హాస్పిటలే ఉన్నాం సార్. సమరాజ్ హాస్పిటల్లో ఉంటే జై సరాజా టీవీ వాళ్లకు నా ధన్యవాదాలు, ఆ సార్లకు ధన్యవాదాలు. మరి ఏ తండ్రులైనా ఏ తల్లులైనా ఎవరైనా ప్రాణభిచ్చ పెట్టండి. నా భర్త ఘోరమైన బాధలు ఉన్నాడు. మేము తగరాని కష్టంలో ఉన్నాం. అందరికీ ప్రభుత్వానికి సుత నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా. ఏ తండ్రులైనా ఆర్థిక సహాయం చేయవచ్చు. తండ్రులారా, మేము ఘోరమైన బాధలు ఉన్నాం, ఘోరమైన కష్టంలో ఉన్నాం. రోజు దినగండానికే బతుకుతున్నా. అందరు సార్లు మాకు ప్రభుత్వం సుత మాకు సహాయం చేయాలని ఆ సార్లు సుత నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా. తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి, తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి, కొడుకులా మరసినావా బిడ్డాలా మరసినావా, బలగాన్ని మరసినావా బాంధవలా మరసినావా, నువ్వెక్కడెళ్ళినావు కొమురయ్యా, నీ జ్ఞాపకాలు మరువాలేవు కొమురయ్యా, నీ జ్ఞాపకాలు మరువాలేవు కొమురయ్యా. నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక పెద కొడుక ఐలయ్యా ఐలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా మొయిలయ్యా,
నేనెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ లచ్చవ్వ నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా గాని నా కొడుకా కన్న తండ్రిగా నారాడు నా కొడుక కన్న తండ్రిగా నారాడు నా కొడుక ఏ తీర్థం పోయినా గాని నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ. ఈ రోజు మేము జై స్వరాజ్య వరల్డ్ టీవీ జేఎస్డబ్ల్యూ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. సో మా జై స్వరాజ్య జేఎస్డబ్ల్యూ టీవీ ఆధ్వర్యంలో కూడా ఈ నిరుపేద నిస్సహాయక స్థితి అనారోగ్యంతో బాధపడుతున్న మొగలయ్య యొక్క ట్రీట్మెంట్ కోసం కూడా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నంలో ఈ రోజు మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ జేఎస్డబ్ల్యూ టీవీ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విషయాన్ని తక్షణమే మన కొండా సురేఖ మంత్రి గారికి కూడా అటవీ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు మరియు పర్యావరణ శాఖ మంత్రి మనసున్న మారాని కొండా సురేఖ మేడం దగ్గరికి కూడా ఈ విషయం తీసుకెళ్లి మా వంతు ప్రయత్నంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ మరియు జేఎస్డబ్ల్యూ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరుపేద ఆణిముత్యం మట్టిలో మాణిక్యం మొగలయ్య గారు పూర్తిగా కోలుకునేంత వరకు కూడా మేము కూడా మా వంతు ప్రయత్నంగా చేదోడు వాదులుగా తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.